Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today we are going to discuss about previous year paper అండి. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, నెక్స్ట్ క్లాస్లో నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఓకేనా? సో టుడే మనము పోస్ట్ మ్యాన్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? పోస్ట్ మ్యాన్ పేపర్ డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ టైం మన స్టేట్ డిస్కస్ చేసామండి, ఏపీ స్టేట్ది. సో ఈ రోజు వచ్చేసి మనం తెలంగాణ పేపర్ డిస్కస్ చేయబోతుంది. ఓకేనా? సో తెలంగాణ పేపర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్ని స్టేట్లు ఒక్కొక్క పేపర్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక పేపర్ అయిపోయిన తర్వాత ఒక టాపిక్, ఒక పేపర్ అయిపోయిన తర్వాత ఒక టాపిక్, ఈ విధంగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ 1 minute అండి. 1 minute వెయిట్. ఓకే, సో తెలంగాణ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ all the numbers between 8 and 55. 8 and 55. 8 and 55, which is divisible by 7. Which is divisible by 7. Okay, divisible by 7. సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఆప్షన్స్ అవసరం లేదు. ఓకేనా? ఆప్షన్స్ అవసరం లేదు, స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ 1 వచ్చేసి, సరే ఇస్తాను చూడండి, 17. ఆప్షన్ 2 వచ్చేసి 34. ఆప్షన్ 3 వచ్చేసి 44. ఆప్షన్ 4 వచ్చేసి 31.5. ఓకేనా? ఆప్షన్ 4 వచ్చేసి 31.5. సో చేయండి. సో ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 34, ఆప్షన్ 3 44, ఆప్షన్ 4 31.5. సో ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? సో చేయండి. వచ్చిన వాళ్ళు చేయండి, రాని వాళ్ళు లీవ్ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చేయండి. ఎంటీఎస్ మాత్రమే ఎలిజిబుల్ అంటే ఎంటీఎస్ కి పోస్ట్ మ్యాన్ కి సిలబస్ ఏం డిఫరెంట్ లేదండి. బేసిక్ అర్థమెటిక్ లో ఎంటీఎస్ కి ఏదైతే సిలబస్ ఉందో పోస్ట్ మ్యాన్ కి కూడా అదే సిలబస్. ఓకే, సో సేమ్ సిలబస్. పిఏ కూడా బేసిక్ అర్థమెటిక్ లో సేమ్ సిలబస్, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సేమ్ అదే 8 టాపిక్స్ ఉంటాయి. బట్ రీజనింగ్ మాత్రమే మీకు ఉండదు. రీజనింగ్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ గెట్ 31.5.
సో 31.5 కరెక్ట్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 31.5. సో చూడండి ఏ విధంగా అంటే మనకి ఏమన్నాడు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 8 and 55 విచ్ ఇస్ డివిజిబుల్ బై 7 అన్నాడు. ఓకేనా. సో 8 నుంచి 55 మధ్యలో ఉండే నెంబర్స్, అది కూడా ఏంటి 8 నుంచి 55 మధ్య ఉండే నెంబర్స్ 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నమాట. ఓకేనా. 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 8 and 55 విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. సో 8 మరియు 55 మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవి కూడా 7తో భాగించబడే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సగటు ఎంత అని అంటున్నాడు. సో ఏవేవి ఉన్నాయండి, 8 నుండి 55 మధ్య 7తో భాగించబడే నెంబర్స్ ఏవి, 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవి మనకు చెప్పండి. సమ్ ఆఫ్ నెంబర్స్, వాటిని సమ్ చేయాల్సిందే కదా మనం. సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ఏ నెంబర్స్ అండి 7తో డివిజిబుల్ అవి 8 and 55 మధ్యలో. సో 8 తర్వాత ఏమొస్తుంది మనకు, ఇంకా 7తో డివిజిబుల్ అయ్యేది 14 వస్తుంది. ఓకేనా. తర్వాత 7 2 14, 7 3 21. ఓకేనా. 7 4 ప్లస్ వేసుకోండి ఇక్కడ. 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56 వస్తుంది. ఇక్కడ 55 వరకే కదా మనకు. సో 8 నుంచి 55 మధ్యలో మనకు 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇవన్నమాట. సో ఏవైతే 7తో డివిజిబుల్ అయ్యేటివి ఉన్నాయో 8 నుంచి 55 మధ్య వాటి యొక్క సగటు ఎంత అన్నాడు. సో సగటు ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి మనకు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో వీటి మొత్తం సమ్ ఎంత అవుతుంది మనకు, మొత్తం ఎంత అవుతుంది కౌంట్ చేయండి ఒకసారి. 14 + 21 ఎంత, 35. 35 + 35 ఎంత, 70. 70 + 28 ఎంత అండి, 98. ఓకేనా. 98. 98 + 49 42 ఎంత, 1191. అంటే ఎంత వస్తుందండి, 189 వస్తుంది. టోటల్ సమ్ వచ్చేసి 189 వస్తుంది. ఓకేనా. సగటు కనుక్కోవడానికి మొత్తం సూత్రం ఏంటి మనకు, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations, right? Number of observations. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అండి, మొత్తం రాసుల మొత్తం ఎంత వచ్చింది, 189. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల సంఖ్య ఎంత, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు రాసుల సంఖ్య, 1 2 3 4 5 6. కాబట్టి డివైడెడ్ బై 6. సో 6 3 18, 6 1 6. 9లో 6 పోతే ఎంత ఉంటుంది, 3 మిగులుతుంది. 3 పక్కన మనం పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. సో ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 అనేది 6తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times. 6 5 30 కాబట్టి. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 31.5. ఓకేనా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 31.5. ఓకే. సో మిడిల్ నెంబర్ ఎప్పుడు తీసుకోవచ్చు అండి, మిడిల్ నెంబర్ ఎప్పుడు తీసుకోవచ్చు చెప్పాను కదా నేను క్లాస్లో. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ కానీ, కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ కానీ, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ, ఓకేనా, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ డిఫరెన్స్ ఈక్వల్ గా వచ్చినప్పుడు కానీ తీసుకోవచ్చు. డిఫరెన్స్ ఇక్కడ ఈక్వల్ గానే ఉంది, కానీ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 1 2 3 4 5 6. 6 నెంబర్స్ వచ్చినప్పుడు మనము మిడిల్ నెంబర్ తీసుకోకూడదు. ఓకేనా. ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 5 కానీ 7 కానీ, ఓకే, 5 కానీ 7 కానీ 11 కానీ 15 కానీ ఈ విధంగా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి సపోజ్ ఇప్పుడు 5 నెంబర్స్ ఇచ్చారనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి 2 తీసేస్తాం, రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ రిమూవ్ చేస్తాం, మిడిల్లో ఉన్న నెంబర్ని పిక్ చేసి ఆన్సర్ గా సెలెక్ట్ చేస్తాం. ఇలా ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు 6 కానీ 8 కానీ 10 కానీ ఈ విధంగా వచ్చినప్పుడు మిడిల్లో 2 నెంబర్స్ ని తీసుకుంటాం. మిడిల్లో 2 నెంబర్స్ ని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం. సో ఇప్పుడు 28 + 35 ఎంత అవుతుందండి, 8 + 5 13, 2 + 3 5, 5 + 1 6, 63/2. సో ఎంత అవుతుంది, 2 3 6. ఓకేనా. 2 3 6, 2 3 6, 2 1 2. సో ఎంత మిగులుతుంది మనకు, ఇంకా 2 ఇంకా ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 పెట్టుకోవచ్చు మనం, అప్పుడు 10 అవుతుంది. 10 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుందండి, 5 times. 2 5 10 కదా. సో 31.5 అవుతుంది. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా యాక్చువల్గా ఫార్ములా ప్రకారం అయినా చేయొచ్చు. ఓకేనా.
సో మిడిల్ నెంబర్ ని తీసుకోవచ్చు అంటే ఎప్పుడు ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 5 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ ఓకేనా 15 కానీ 17 కానీ ఈ విధంగా వచ్చినప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ ఎలా తీసుకోవచ్చు అప్పుడు మీకు ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా మీకు డిఫరెన్స్ అయినా ఈక్వల్ గా ఉండాలి లేకపోతే కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అయినా ఉండాలి కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా ఉండాలి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయినా ఉండాలి అప్పుడు మాత్రమే మనం మిడిల్ టర్మ్ ని ఆన్సర్ గా తీసుకోగలం ఓకే సో కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ని మనం తీసుకోలేము అనమాట కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చినా మామూలుగా వచ్చినా ప్రైమ్ నెంబర్స్ ని మామూలుగా ఇలా ఫార్ములా ప్రకారం చేయాల్సిందే జనరల్ మెథడ్ ఓకే సో ఇది ప్రాబ్లమ్ ని మనం 2 ways లో చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఎయిదర్ ఈ మెథడ్ అయినా చేసుకోండి ఎయిదర్ ఫార్ములా మెథడ్ అయినా చేసుకోండి దట్స్ ఇట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేమ్ మళ్ళీ యావరేజెస్ నుంచి అడగడం జరిగిందండి 2 క్వశ్చన్స్ అడిగారు చూడండి 2 క్వశ్చన్స్ అడిగారు ఇప్పటికే ఇది సెకండ్ క్వశ్చన్ మనకు సెకండ్ క్వశ్చన్ కూడా మనకు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ లో మీకు ఎంటీఎస్ కి ఎలిజిబిలిటీ ఉంది పోస్ట్ మ్యాన్ కి లేదు అంటున్నారు కదా సేమ్ సిలబస్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సేమ్ సిలబస్ ఓకే సో నోట్ చేసుకోండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 33 years ద యావరేజ్ ఏజ్ ఆఫ్ x and y is 33 years okay the average age of x and y is 33 years if Z's age is added the average of their ages become 31 years okay become 31 years then what is the age of Z ఓకే సో వెరీ సింపుల్ క్వశ్చన్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు క్వశ్చన్ 2 lines లో ఉందని చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 33 years ఓకేనా if Z's age is added the average age of their ages become 31 years then what is the age of Z చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 33 years అంటే ఎక్స్ వై యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు అంటున్నారు ఓకేనా చూడండి ఎక్స్ వై యొక్క సగటు వయసు వచ్చేసి 33 సంవత్సరాలు అయితే జెడ్ యొక్క వయసు యాడ్ చేస్తే యావరేజ్ ఏజ్ వచ్చేసి 31 సంవత్సరాలు అవుతుందంట ఎవరిది ముగ్గురిది కలిపి ఈ రెండు ఎక్స్ అండ్ వైకి జెడ్ యొక్క వయసు యాడ్ చేస్తే యావరేజ్ ఏజ్ వచ్చేసి 31 సంవత్సరాలు అవుతుందంట సగటు వయసు వచ్చేసి 31 సంవత్సరాలు అవుతుందంట ముగ్గురిది అయితే జెడ్ యొక్క వయసు ఎంత అని అడుగుతున్నారు ఓకేనా అయితే జెడ్ యొక్క వయసు ఎంత అని అడుగుతున్నారు చూడండి సో చేస్తారా ఒక 1 minute టైం తీసుకొని చేయగలరా 30 రాంగ్ ఆన్సర్ అండి 30 ఇస్ ద రాంగ్ ఆన్సర్ 30 ఇచ్చారు కొద్దిమంది 35 30 అని ఇస్తున్నారు 27 వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 27 అని ఇస్తున్నారు 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా సో ఎక్స్ మరియు వై యొక్క సగటు వయసు వచ్చేసి 33 సంవత్సరాలు అయితే ఓకే ఎక్స్ మరియు వై యొక్క సగటు వయసు వచ్చేసి 33 సంవత్సరాలు అయితే జెడ్ యొక్క వయసు కలిపిన తర్వాత సగటు వయసు వచ్చేసి ముగ్గురిది 31 సంవత్సరాలు అయితే కేవలం జెడ్ యొక్క వయసు ఎంత ఓకే వినండి లిజన్ కేర్ఫుల్లీ ఇప్పుడు చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 33 years కదా యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 33 years ఓకేనా 33 years ఎక్స్ మరియు వై యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు ఎక్స్ మరియు వై యొక్క మొత్తం వయసు ఎంత అండి ఎక్స్ అండ్ వై ఓకేనా
ఎక్స్ అండ్ వై యొక్క టోటల్ ఏజ్. ఓకేనా, ఎక్స్ అండ్ వై, ఎక్స్ మరియు వై యొక్క మొత్తం వయస్సు. ఓకేనా, ఎక్స్ మరియు ఎక్స్ అండ్ వై యొక్క టోటల్ ఏజ్, వయస్సు వచ్చేసి ఎంత అండి, ఎంత అవుతుంది, మొత్తం టోటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 33 ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 2, ఇద్దరే కదా. సో 33 ఇంటూ 2 66. ఓకేనా, సో ఇద్దరి యొక్క మొత్తం వయసు 66 సంవత్సరాలు. ఒక్కొక్కరిది ఎంతో తెలియదు మనకు, ఇద్దరిది కలిపి 66 సంవత్సరాలు. ఓకేనా, సో జెడ్ వయసు యాడ్ చేసిన తర్వాత వాళ్ళ యావరేజ్ వయసు ఎంతంట 31 సంవత్సరాలు. అంటే ఎక్స్, వై అండ్ జెడ్. ఓకేనా, ఎక్స్, వై అండ్ జెడ్స్ యావరేజ్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు 31 ఇయర్స్. ఓకేనా, ఈ ముగ్గురు యొక్క సగటు వయసు వచ్చేసి 31 సంవత్సరాలు అంటున్నాడు. సో ముగ్గురు యొక్క మొత్తం వయసు ఎంత అవుతుంది అప్పుడు, ఎక్స్, వై అండ్ జెడ్స్ టోటల్ ఏజ్. ఓకేనా, టోటల్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రం మొత్తము ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, ఇక్కడ టోటల్ వయసు అడుగుతున్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది 31 ఇంటూ 3. ఓకేనా, 31 ఇంటూ 3. సో ఎంత అవుతుంది, 3 1 3, 3 3 9. ఈ ముగ్గురు యొక్క మొత్తం వయసు వచ్చేసి 93 ఇయర్స్. ఓకేనా, మనకి ఏం కావాలి ఇప్పుడు, కేవలం జెడ్ యొక్క వయసు కావాలి. ఎక్స్ మరియు వై యొక్క మొత్తం వయసు ఎంత 66 సంవత్సరాలు. ఎక్స్, వై అండ్ జెడ్ యొక్క మొత్తం వయసు ఎంత 93 సంవత్సరాలు. చూడండి, ఎక్స్ వై జెడ్, ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ కామన్ గా ఏమున్నాయి మనకు, ఎక్స్ వై, ఎక్స్ వై. సో ఎక్స్ వై జెడ్ లో నుంచి ఎక్స్ వై యొక్క వయసు తీసేస్తే రిమైనింగ్ మనకు మిగిలేది ఏంటి, కేవలం జెడ్ వయసు. కాబట్టి ఏం చేస్తాం మనము, 93లో నుంచి అంటే ఎక్స్, వై అండ్ జెడ్ యొక్క వయసులో నుంచి మనం ఏం చేద్దాం, ఎక్స్ అండ్ వై యొక్క వయసును తీసేద్దాం. ఓకేనా, సో ఎంత వస్తుందండి, 93లో 66 పోతే ఎంత, సో 3లో 6 పోదు కాబట్టి ఒకటి క్యారీ చేసుకుందాం, ఒకటి దశకం తెచ్చుకుందాం. సో 9 నుంచి ఒకటి దశకం తెచ్చుకుంటే 13 అవుతుంది. 13లో 6 పోతే ఎంత అండి, 7. ఓకేనా, 7. ఇక్కడ ఆల్రెడీ 9 నుంచి ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. 8లో 6 పోతే ఎంత, 2. సో జెడ్ యొక్క వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. ఓకేనా, జెడ్ యొక్క వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. 60 ఇయర్స్ కాదండి, జెడ్ యొక్క వయసు 60 ఇయర్స్ ఎలా అవుతుంది మీకు. సో ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్, సే సార్ నో, అర్థమైందా లేదా. ఎస్, చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 33 ఇయర్స్. ఇఫ్ జెడ్స్ ఏజ్ ఇస్ యాడెడ్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్ 31 ఇయర్స్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ జెడ్. జస్ట్ సింపుల్ గా జస్ట్ మనం పైన గాల్లో చెప్పుకుందాం. చూడండి, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ మరియు వై యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు అంటున్నాడు. ఓకేనా, తర్వాత ఏమంటున్నాడు, ఈ ఎక్స్ వైకి జెడ్ యాడ్ అయిన తర్వాత యావరేజ్ వచ్చేసి 31 సంవత్సరాలు అయిందంట. ఎక్స్ వై యొక్క వయసు 33 సంవత్సరాలు ఉన్నది, జెడ్ యాడ్ అయిన తర్వాత సగటు వయసు ఎంత వచ్చింది, 31 సంవత్సరాలు అయింది ముగ్గురిది. అయితే జెడ్ యొక్క వయసు ఎంత అంటున్నాడు. సో ఎక్స్ వై యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు అయితే ఎక్స్ వై యొక్క మొత్తం వయసు ఎంత అవుతుందండి, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో 33 ఇంటూ 2 ఎంత అవుతుంది, 66. సో ఇప్పుడు ముగ్గురు యొక్క మొత్తం వయసు కనుక్కోవాలంటే 31 ఇంటూ 3 93 అవుతుంది. మనకు కేవలం జెడ్ యొక్క వయసు అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్ వై జెడ్ ముగ్గురులో నుంచి ఎక్స్ వైని తీసేయండి. సో ఎక్స్ వై యొక్క మొత్తం వయసు ఎంత 66 సంవత్సరాలు. ఎక్స్ వై జెడ్ యొక్క మొత్తం వయసు ఎంత 93 ఇయర్స్. సో 93లో నుంచి 66 తీసేస్తే మనకు కేవలం జెడ్ యొక్క వయసు మాత్రమే మిగులుతుంది. సో ఎంత వస్తుందండి, 93లో నుంచి 66 పోతే ఎంత, 27. సో జెడ్ యొక్క వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇవి మీకు ప్రీవియస్ ఇయర్ లో తెలంగాణ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, షెల్ వి గో టు నెక్స్ట్ వన్. 60 ఇయర్స్, 35 ఇయర్స్ ఈ విధంగా వచ్చిన వాళ్ళు, 30 ఇయర్స్ అని వచ్చిన వాళ్ళకి అర్థమైందండి క్వశ్చన్. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, థర్డ్ వన్. 15 men can complete a job in 12 days. ఓకే,
15 men can complete a job in can complete a job. Okay, can complete a job in 12 days. Okay, 12 days. How many days? How many days? How many days would 18 men take to complete the same job? Would 18 men take to complete the same job. Chain. "15 men can complete a job in 12 days. How many days would 18 men to take complete the same job?" సో 15 మంది ఓకేనా, 15 మంది ఒక పనిని ఓకేనా, 15 మంది ఒక జాబ్ని 12 రోజుల్లో చేయగలరండి. అయితే 18 మంది ఆ జాబ్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఓకేనా, 15 మంది ఒక పనిని అనుకోండి, 15 మంది ఒక పనిని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే 18 మంది ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? సో 10 అని కొందరు, 14.4 అని కొందరు ఈ విధంగా ఆన్సర్ ఇస్తున్నారు మనకు. ఓకే, లీవ్ ఇట్. చూడండి, సొల్యూషన్ చూడండి. మనకు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమని చెప్పాను నేను? ఇన్ కేస్ విన్న వాళ్ళు ఓకే, వినని వాళ్ళు జస్ట్ టైమ్ అండ్ వర్క్ టాపిక్ ఇంకా వినని వాళ్ళు జస్ట్ వినండి అంతే. నేను బిగినింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. బాటమోస్ నుంచి మళ్ళీ చివరి టాపిక్ యూనిటరీ మెథడ్ వరకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ టాపిక్ విన్న వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా, సో చూడండి, 15 men, ఇక్కడ 15 men కెన్ కంప్లీట్ ఈ జాబ్ ఇన్ 12 days అంటున్నాడు. హౌ మెనీ డేస్ వుడ్ 18 men అంటున్నాడు. అంటే ఇక్కడ మెన్, ఇక్కడ మెన్. సో ఏమొస్తుందో మనకు M1 = 15. సో డేస్ వచ్చేసి మనకు D1 = 12. అట్ ది సేమ్ టైం M2 = 18. ఏం కనుక్కోమన్నాడు? డేసే. 18 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? సో D2 = what? సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా ఏ విధంగా చేయొచ్చండి? M1 × D1 = M2 × D2. ఓకేనా, M2 × D2. సో వాట్ ఈజ్ అవర్ M1? 15. D1 ఎంత అండి? 12 M2 ఎంత? 18. D2 ఎంత అండి? తెలియదు కాబట్టి x అనుకోండి. ఓకేనా, తెలియదు కాబట్టి x అనుకోండి. సో 18 × x ఎంత అవుతుందండి? 18x అవుతుంది. = 15 × 12. అదే విధంగా పెట్టుకోండి. మీరు మల్టిప్లై చేసుకుంటే పెద్దగా అవుతుంది. ఇన్ కేస్ చేసుకుంటే చేసుకోండి. సో 18x = 12 5 = 60. 60లో 0 క్యాన్సిల్. 12 1 = 12. 12 + 6 18. సో 18x = 180 అవుతుందండి. ఓకేనా, 180 అవుతుంది. సో x = 180 డివైడెడ్ బై 18. సో 18 1 = 18 10 = 180. సో x = 10 days. X is nothing but D2. So D2 = 10 days only. ఓకే, సో ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి 15 men 12 days అంటున్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది పెరిగారు కాబట్టి డేస్ అనేది తక్కువ డేస్ లో చేయగలరు, అంటే 10 days. ఓకేనా, 10 days. ఈజ్ ఇట్ క్లియర్? చేస్తాను. 14.5 కాదండి, 14.5 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అందరూ సాల్వ్ చేయాలి, ఎందుకంటే మనము టైమ్ అండ్ డిస్టెన్స్ లో నుంచి క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు మీకు వచ్చింది, సో నోట్ చేసుకోండి. ఎ మ్యాన్ గోస్ అప్ హిల్. ఎ మ్యాన్ గోస్ అప్ హిల్ with an average speed of with an average speed of 10 km/h. 10 km/h and comes down and comes
down with an average speed of 20 kilometer per hour. Okay, 20 kilometer per hour. The distance between the distance between కాదండి, ఇక్కడ ట్రావెల్డ్ ఉంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్, ఎంత దూరం ప్రయాణించండి, ఓకేనా, జర్నీ చేసిందని. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ బోత్ ద కేసెస్, బీయింగ్ ద సేమ్. ఓకేనా, సేమ్ అన్నమాట, బీయింగ్ ద సేమ్. The average speed on the entire journey, the average speed on the entire journey is which of the following అని మనకు ఆప్షన్ ఇస్తున్నాడు. is which of the following. సో ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 13. ఓకే, సో చేయొచ్చండి, మీరు ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ జస్ట్ వాల్యూస్ తెలుసుకుంటే చాలు మీకు. ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి 26, ఆప్షన్ 3 వచ్చేసి 26.6, ఆప్షన్ డి వచ్చేసి ఇది 1 2 3 అని ఇస్తున్నా కదా, ఇక్కడ 4 అని రాసుకోండి. ఆప్షన్ 4 వచ్చేసి 13.3. సో ఇక్కడ ఏమి లేదండి, ఏ మ్యాన్ గోస్ అప్ హిల్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు పైనుంచి కిందికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, గంటకు average speed of 20 kilometer per hour. The distance traveled in both the cases being the same. The average speed on the entire journey is which of the following. అంటే మీరు ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, జస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారండి, దట్స్ ఇట్. యావరేజ్ స్పీడ్ కనుక్కోండి. మనకు 2 స్పీడ్స్ ఇచ్చినా 3 స్పీడ్స్ ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా మీరు యావరేజ్ స్పీడ్ కనుక్కోవచ్చు. ఎల్సిఎం మెథడ్ ద్వారా అయినా కనుక్కోండి, లేకపోతే నార్మల్ మెథడ్ ద్వారా అయినా కనుక్కోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఎన్ని స్పీడ్స్ ఇచ్చారండి, 2 స్పీడ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 10 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, ఒకటి వచ్చేసి 10 కిలోమీటర్ పర్ అవర్, ఇంకొకటి వచ్చేసి 20 కిలోమీటర్ పర్ అవర్. దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. సో ఎల్సిఎం మెథడ్ అయితే మీరు మామూలుగా ఎల్సిఎం 20 కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఎల్సిఎం 20, 10 ఒకటి 20 ఒకటి. ఓకేనా, సో ఇప్పుడు 10 2 జా 20, 21 జా 20. సో 20 డివైడెడ్ బై 2 + 1 ఎంత, 3. ఓకేనా, 3. సో 3 1 జా 3 6 జా 18. ఓకేనా, 3 6 జా 18 ఇంటూ 2 పెట్టుకుంటాం, ఎందుకంటే 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు 40/3 రాసుకోండి డైరెక్ట్ గా. ఓకేనా, 40/3 రాసుకోండి. సో 13 39 అన్నా ఒకటే, 3 13 39 అన్నా ఒకటే. ఓకేనా, సో 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 పెట్టుకోవచ్చు మనం, 10 అవుతుంది. సో 10 అనేది 3తో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 3 జా 9, అంటే 13.333 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు 13.3 అవుతుంది. ఇదొక మెథడ్. లేకపోతే మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది కదండి, 2 × xy / x + y. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు. ఓకే, సో 2 × x వచ్చేసి మనకు 10 అవుతుంది, y వచ్చేసి మనకు 20 అవుతుంది, డివైడెడ్ బై x + y. అంటే 10 + 20 ఎంత, 30. ఓకేనా, 0 0 విల్ గెట్ క్యాన్సిల్. ఏమవుతుంది, 2 10 20 22 40, 40/3 ఎంత అవుతుందండి, అగైన్ మనకు 13.3 వస్తుంది. ఓకేనా, అగైన్ మనకు 13.3 వస్తుంది. సో 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు 3 × x × y × z డివైడెడ్ బై x × y + y × z + z × x అన్నమాట. ఓకేనా, ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఎల్సిఎం మెథడ్ ద్వారా అయినా చేయొచ్చు. సో 3 మనకు 2 కంటే ఎక్కువ స్పీడ్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మెథడ్ వెళ్ళిపోండి. ఓకేనా, 2 స్పీడ్స్ మాత్రమే ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోండి. సో చూడండి, ఎల్సిఎం మెథడ్ ఏమీ లేదండి, మనకు ఇప్పుడు 2 స్పీడ్స్ ఇచ్చినారు కదా, 2 స్పీడ్స్ కి ఎల్సిఎం కనుక్కోండి.
సో 10, 20 ఈ 2 వాల్యూస్ కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 20 అవుతుంది. ఓకేనా, 20 అవుతుంది. సో 20 ఈ విధంగా వేసుకొని 10, 20. ఓకేనా, సో 20 అనేది 10తో ఎన్ని టైమ్స్ పోతుంది 2. సో 20 అనేది 20తో ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం కి. ఓకేనా, సో మనకు 2 స్పీడ్స్ ఇచ్చాడు కాబట్టి 2 ఇంటూ ఎల్సిఎం డివైడెడ్ బై ఇక్కడ మనకు ఎంత ఉందండి 10 అనేది 20 అనేది 10తో 2 టైమ్స్ పోయింది, 20 అనేది 20తో 1 టైం పోయింది కాబట్టి ఇవి యాడ్ చేసుకోవాలి మనం. సో 2 + 1 ఎంత 3. సో 2 ఇంటూ ఎల్సిఎం డివైడెడ్ బై 3. సో ఎల్సిఎం ఎంత 20, 22 40. సో 40 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది అగైన్ 13.33 మాత్రమే వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఈ మెథడ్ నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 8 monkeys eat 8 bananas, if 8 monkeys eats if 8 monkeys eats 8 bananas in 8 minutes, in 8 minutes, okay, 8 minutes, how many monkeys will eat, how many monkeys will eat 12 bananas, 12 bananas in 12 minutes, in 12 minutes. సో ఆన్సర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉంది. చూడండి, ఆప్షన్ 1 వచ్చేసి 6, ఆప్షన్ 2 వచ్చేసి 8, ఆప్షన్ 3 వచ్చేసి 12, ఆప్షన్ 4 వచ్చేసి 10 చేయండి. డైరెక్ట్ గా వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అండ్ పేపర్ మీరు ఆన్సర్ చేయొచ్చండి. సో 8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది 12 అని అనుకుంటారు. 8 చూడండి, 8 కోతులు 8 బనానాలోనే 8 నిమిషాల్లో తినగలుగుతున్నాయి. అయితే 12 కోతులు 12 బనానాలోనే ఎంత టైంలో తినగలవని చెప్తున్నారు అతని. సో డైరెక్ట్ గా మనం ఈ 12 అని పెట్టేస్తుంటారు కొద్దిమంది. 12 ఈస్ ద రాంగ్ ఆన్సర్ అండి. 12 ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా, ఎస్ కరెక్ట్. దీనికి ఫార్ములా ఏంటంటే జస్ట్ d1 into h1 into m1 divided by w1. ఓకేనా, సేమ్ మనం m1 into d1 is equal to m2 into d2 చేసాం కదా, అక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఆ విధంగా చేసాం. 3 ఇస్తే మనం ఈ విధంగా చేస్తాం. d2 into h2 into m2 డివైడెడ్ బై w2. సో ఏ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ 8 into 8 డివైడెడ్ బై 8. ఓకేనా, ఓకే, వర్క్ డన్ ఆర్ వేజెస్ అండి, పని జరిగిందా లేదా, అక్కడ తినడం అనేది ఒక పనే కదా. సో 8 into 8 by 8 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకు ఎన్ని నిమిషాల్లో తినగలుగుతుంది అన్నాడు కదా. సో ఏమొస్తుంది m into 12 డివైడెడ్ బై 12. ఓకే, డివైడెడ్ బై 12. సో ఏమొస్తుందండి సింపుల్ గా ఇక్కడే సాల్వ్ అయిపోవచ్చు. 12 విల్ గెట్ క్యాన్సిల్. ఓకేనా, 8 విల్ గెట్ క్యాన్సిల్. సో m ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది. ఓకే, జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవన్నీ మీకు నేను ఎక్కడి నుంచే గ్యాదర్ చేసి చెప్పట్లేదండి, ప్రీవియస్ ఇయర్ లో. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ లో 2023లో మీకు పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్ అనమాట ఇది. ఓకేనా, పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ పేపర్. ఓకే, సో పోస్ట్ మ్యాన్ కి ఎంటీఎస్ కి సేమ్ పేపర్ అనమాట, మ్యాథ్స్ కి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బార్మస్ నుంచి అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
సిక్స్త్ వన్ వచ్చేసి మీకు బాడ్ మాస్ నుంచి అడగడం జరిగింది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి డైరెక్ట్ ప్రాబ్లం నోట్ చేస్తాను నేను. సో 8 ఇంటూ -3 ప్లస్ 40 డివైడెడ్ బై 8 -5 ఇజ్ ఈక్వల్ టు వాట్? ఓకే, సో సాల్వ్ చేయండి. 8 ఇంటూ -3 ప్లస్ 40 డివైడెడ్ బై 8 -5 ఇజ్ ఈక్వల్ టు వాట్? సో చేయండి, సింపుల్ క్వశ్చన్ దగ్గర. -24 వచ్చిందా? సో ఒకరు మాత్రమే ఆన్సర్ చేయగలిగారు. -32 రాంగ్ ఆన్సర్ అండి. -32 ఇస్ ద రాంగ్ ఆన్సర్. -24 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, లీవ్ ఇట్. సో వినండి, జస్ట్ వినండి. ఓకే, సో 8 ఇంటూ -3 ప్లస్ 40 డివైడెడ్ బై 8 -5, రైట్? సో 8 1 జ 8 5 జ 40, రైట్? 8 5 జ 40. సో 8 ఇంటూ -3 ప్లస్ 5 -5. సో 8 3 జ 24. మైనస్ ఉంది కాబట్టి -24 అవుతుంది. ఓకేనా? ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. ఓకేనా? మైనస్ ఇంటూ ప్లస్ ఆల్సో మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఆల్సో ప్లస్. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ఏమీ లేదంటే దాని అర్థం ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. +5 -5 విల్ గెట్ క్యాన్సిల్. సో ఏం మిగిలిందండి మనకు? -24 అనమాట. ఓకేనా? సో -34 ఎలా ఇచ్చారంటే ఇవి రెండు కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. ప్లస్ మైనస్ ఉంది కాబట్టి -10 అని, -24 -10 -34 అని ఇచ్చారు. సో +5 -5 విల్ గెట్ క్యాన్సిల్ కదా. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, సో -24 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. The monthly salary of a person, the monthly salary of a person, the monthly salary of a person gets increased by 5%. Okay na? 5%, thereby becoming 15,120 rupees. 15,120 rupees per annum. Okay, we'll start. What was his earlier salary per month? What was his earlier salary? What was his earlier salary? Per month. సో చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఇతను? ద మంత్లీ శాలరీ ఆఫ్ ఎ పర్సన్ గెట్స్ ఇంక్రీజ్డ్ బై 5%, దేర్ బై బికమింగ్ 15,120 రూపీస్ పర్ యానం. ఓకేనా? సో అతని జీతం ఉన్నదానికంటే 5% ఇంక్రీజ్ చేయడం వల్ల, ఓకేనా, అతని జీతం ఉన్న శాలరీ కంటే 5% పెంచడం వల్ల అతని టోటల్ శాలరీ వచ్చేసి 15,120 రూపీస్ అయిందంట పర్ యానం. ఓకేనా? అయితే వాట్ వాజ్ హిజ్ ఎర్లియర్ శాలరీ పర్ మంత్? అయితే ఇంతకు ముందు మంత్లీ శాలరీ ఎంత అతనుకు? ఓకేనా? ఇంతకు ముందు మంత్లీ శాలరీ ఎంత అతనికి? మామూలుగా మంత్లీ శాలరీ ఎంత అంటున్నాడు. వాట్ వాజ్ హిజ్ ఎర్లియర్ శాలరీ పర్ మంత్? ఓకే,
₹60 కాదండి, ₹60 కాదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, జస్ట్ మనకు ద మంత్లీ సాలరీ ఆఫ్ ఏ పర్సన్ గెట్స్ ఇంక్రీజ్డ్ బై 5% అంటున్నాడు కదా. ఓకేనా, ఉన్నదానికంటే 5% ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసిన తర్వాత అతనికి పర్ యానంకి వచ్చేసి 15,120 వస్తుంది. ఓకేనా, 15,120 వస్తుంది. అయితే వాట్ వాజ్ హిస్ ఎర్లియర్ సాలరీ పర్ మంత్? ఓకే, చూద్దాం. మనకు ఇనిషియల్ గా మనకి ఎంత ఉంటుందండి, 100% ఉంటుంది కదా. ఓకేనా, 100% ఉంటుంది. అతను దాన్ని ఏం చేశాడు, 5% ఇంక్రిమెంట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, 105% అవుతుంది కదా. సో 105% అయితే 5% ఇంక్రీజ్ అవుతే ఎంత అయింది శాలరీ, 15,120 అయింది. అంటే 105%కి 15,120 అయితే మనకు మామూలుగా 100%కి ఎంత ఉంటుంది, ప్రీవియస్ గా ఎంత ఉంటుంది, 100% ఉండాలి. 5% ఇంక్రీజ్ అయిన తర్వాత 15,120 అయింది. ఇంక్రీజ్ అవ్వక ముందు 100% ఉంటుంది కదా. సో 100%కి ఎంత, 105%కి 15,120 అయితే 100%కి ఎంత? సో జస్ట్ సింపుల్ కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 100 ఇంటూ 15,120 డివైడెడ్ బై 105. ఓకేనా. సో చూడండి, 15 7 జా 105. ఓకేనా, 15 7 జా 105. చూడండి, 15 10 జా 150. ఓకేనా, ఇక్కడ 151 లో నుంచి 150 పోతే ఎంత, రిమైనింగ్ 1 ఉంటుంది. పక్కన మనకు 20 ఉంది కాబట్టి 120 అవుతుంది అది. ఓకేనా, 120 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 120 అనేది మనకు 15 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ కి. 15 8 జా 120. ఓకేనా, 15 8 జా 120. సో ఇప్పుడు చూడండి, సో పోతుందా, 1008 వస్తుంది అనుకుంటా కదా. చూడండి ఇక్కడ సింప్లిఫికేషన్ మేబీ మనం రాంగ్ చేసిండొచ్చు, మళ్ళీ చేద్దాం. 15120. ఓకేనా, సో 105 కదా. ఓకేనా, 105. సో ఇప్పుడు మనం దేంతో కొడదాం, 7తో చేద్దామా లేకుంటే 3తో చేద్దాం? 5తో కొడదాం లేండి. 5తో చూడండి, 5 2 జా 5 1 జా. ఓకేనా, 5 2 జా 5 1 జా. చూడండి, 5 3 జా 15. సో 115 కాబట్టి 5 30 జా. ఓకేనా, ఇక్కడ 1 మిగులుతుంది. 5 2 జా 10, 5 4 జా. ఓకేనా, 5 4 జా. సో 3024 మిగిలింది కదా. ఇప్పుడు చూద్దాం ఉండండి. చూడండి, 7 3 జా. ఓకేనా, 7 4 జా 28. 2 మిగులుతుంది, ఇక్కడ 2 ఉంది. 7 3 జా 21. 1 మిగులుతుంది. 7 2 జా 24. ఓకేనా, 7 2 జా 20, సారీ 7 2 జా 14. 7 2 జా 14. ఓకే, సో చూడండి, జస్ట్ 7 4 జా 28. 30లో 28 పోతే 2 మిగులుతుంది రిమైనింగ్. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 22 అవుతుంది. సో 7 3 జా 21. 22లో 21 పోతే 1 మిగులుతుంది. పక్కన 4 ఉంది కాబట్టి 14 అవుతుంది. అది 7 2 జా 14 పోతుంది మనకు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, సో 3 1 జా 3 1 జా. నెక్స్ట్ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇక్కడ 3 ఉంది. సో 3 4 జా 12. 13లో 12 పోతే 1 మిగులుతుంది. అగైన్ ఇక్కడ 2 ఉంది. సో 1 2 వచ్చేసి 12 అవుతుంది. 3 4 జా 12. సో అల్టిమేట్ గా మనకి ఏమొచ్చిందండి, 144 ఇంటూ 100. సో ఎంత అవుతుంది అప్పుడు, 144,144,00. ఓకేనా, 14,400 అవుతుంది. ఓకేనా, 14,400 అవుతుంది. అంటే ఇంక్రిమెంట్ చెయ్యక ముందు మన శాలరీ ఎంత, 14,400. 5% ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 15,120. అయితే ఎర్లియర్ అంటే ఇంక్రిమెంట్ చెయ్యక ముందు అతని మంత్లీ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ శాలరీ వచ్చేసి 14,400 అయితే నెల యొక్క జీతం ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి సంవత్సరానికి ఎన్ని నెలలు అండి, 12 నెలలు. సో డివైడెడ్ బై 12. సో 12 1 జా 12 12 జా 12 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 144 కదా. సో 14,400 అనేది 12తో 1200 టైమ్స్ కి అవుతుంది. సో అతని పర్ మంత్ శాలరీ వచ్చేసి 1200 ఓన్లీ. ఓకేనా, 1200 ఓన్లీ. జస్ట్ సింప్లిఫై చేసే దగ్గర మీరు 7తో కొట్టుకోవాలా, 3తో కొట్టుకోవాలా, 5తో కొట్టుకోవాలా అనేది మీ ఇష్టం. జస్ట్ మీకు టేబుల్స్ స్పీడ్ గా వచ్చింటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది స్పీడ్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, కాన్సెప్ట్ అంతా మీకు అర్థమవుతుంది. జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ లో మాత్రమే మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి క్లియర్ గా చేసుకోండి. 14,400 కాదండి అల్టిమేట్ ఆన్సర్ వచ్చేసి, జస్ట్ 1200 అవుతుంది. 1200 అవుతుంది. ఓకే, మనకు 105%కి 15,120 అయితే 100%కి ఎంత అవుతుంది, 14,400 అవుతుంది. ఇంక్రిమెంట్ చేయకముందు, అతను ఇంక్రిమెంట్ చేయకముందు మంత్లీ శాలరీ ఎంత అని అడిగాడు, 1,200 అవుతుంది. ఓకేనా, 1200 అవుతుంది.
ఓకే, జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నోట్ చేసుకుందరు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. జస్ట్ ఈ క్వశ్చన్ అయితే మీరు జస్ట్ టాస్క్ గా తీసుకోండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాదు, జస్ట్ నేను నోట్ చేశాను అనమాట. ఓకేనా, జస్ట్ నోట్ చేశాను. ఇది పిఏలో వచ్చిన క్వశ్చన్ అనమాట. జస్ట్ మీరు నోట్ చేసుకొని హోంవర్క్ గా చేసుకోండి. A, B, C can do a piece of work in 20, 30, 60 days respectively. In how many days the work will completed if fully performs together? అంటే ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. A, B, Cలు ఒక పనిని వరుసగా 20, 30, 60 రోజులలో చేయగలరు. అందరూ కలిసి పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సపోజ్ X ఒక పనిని కొన్ని రోజుల్లో చేశాడు, Y ఒక పనిని కొన్ని రోజుల్లో చేశాడు. ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? X × Y / X + Y. అదే విధంగా ఇక్కడ X కొన్ని రోజుల్లో చేశాడు, Y కొన్ని రోజుల్లో చేశాడు, Z కొన్ని రోజుల్లో చేశాడు. ఓకేనా, వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అడిగారు ఇక్కడ. దట్స్ ఇట్. ఓకే, దీన్ని మీరు ఏ విధంగా చేయొచ్చు? 2 మెథడ్స్ లో చేయొచ్చు, ఒకటి 3 మెథడ్స్ లో చేయొచ్చండి. ఒకటి జనరల్ మెథడ్, ఒకటి వచ్చేసి జస్ట్ X × Y × Z / XY + YZ + ZX అని చేయొచ్చు, లేకపోతే LCM మెథడ్ అయినా చేయొచ్చు. ఓకే, 20 days వచ్చిందా చూడండి. సో X × Y × Z డివైడెడ్ బై X × Y + Y × Z + Z × X. ఓకేనా, సో X × Y × Z అంటే 20 × 30 × 60 డివైడెడ్ బై X × Y అంటే ఏమవుతుంది? 20 × 30 అవుతుంది. ఓకేనా, 20 × 30 ప్లస్ Y × Z అంటే ఏమవుతుంది? 30 × 60 అవుతుంది. ఓకేనా, 30 × 60. చూడండి ఇక్కడ X అంటే 20 అని, ఓకేనా, X అంటే 20 అని, Y అంటే 30 అని, Z అంటే 60 అని. సో ఇప్పుడు ఏంటి లాస్ట్ కి Z × X. ఓకేనా, Z ఎంత మనకు? 60, X ఎంత మనకు? 20. ఓకే, పైదేమి మీరు మల్టిప్లై చేసుకోవద్దు, సో ఎక్కువ అవుతుంది అనమాట. 20 × 30 × 60 డివైడెడ్ బై 20 0 0 23 = 60 ప్లస్ 30 0 0 36 = 180 ప్లస్ 60 0 0 62 = 120. సో మొత్తం యాడ్ చేసుకోండి. 1200 + 1800 ఏమవుతుందండి? 3000 అవుతుందా? 3000 + 600 3600 అవుతుంది కదా. సో 20 × 30 × 60 డివైడెడ్ బై 3600. ఓకేనా, 3600. సో 0 0 will get cancelled, 0 0 will get cancelled. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి? నెక్స్ట్ చూడండి, 3 1 = 3 12 = ఓకేనా, 3 1 = 3 12 = ఓకే. సో 3 4 = 12, 3 2 = 6, 3 2 = 6. నెక్స్ట్ 4 1 = 4 5 = ఓకేనా, 4 1 = 4 5 = సో ఏమవుతుందండి? 22 × 5 ఏమవుతుంది మీకు? అప్పుడు 22 × 5 ఏమవుతుంది? సో 22 × 5 ఏమవుతుందండి? 110 అవుతుంది కదా, 110 అవుతుంది. ఓకేనా, 110 అవుతుంది. ఓకే, 110 అవుతుంది. చూడండి 1800 + 1200 ఎంత అవుతుందండి? 3000 కదా. ఓకేనా, 3000 + 600 3600 అవుతుంది. ఓకేనా, 3600. సో క్యాలిక్యులేషన్ పార్ట్ లో మిస్టేక్ చేయొద్దు, ఇక్కడ మనం ప్రాసెస్ అంతా కరెక్ట్ చేసాం. ఓకేనా, ప్రాసెస్ అంతా కరెక్ట్ చేసాం. సో 6 6 క్యాన్సిల్ చేసుకోండి. 6 1 = 6 6 = 36, 0 ఉంది. 21 = 23 సో 3 1 = 3 10 సింపుల్ అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం మనము. సో 10 days వస్తుంది ఆన్సర్, సారీ 10 days వస్తుంది. ఓకేనా, 10 days వస్తుంది మనకు. కరెక్ట్, 10 days వస్తుందండి, 10 days వస్తుంది. క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం. ఎస్ ఎస్ కరెక్ట్. 66 వేసుకున్నాం కాబట్టి మనకు రాంగ్ వచ్చింది. ఓకే, 66 ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ 60నే వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 66 ఉంది కదా, బై మిస్టేక్ లో నేను 66 వేసాను ఇక్కడ. ఓకేనా, 60 ఉండాలి. ఓకే, సో క్లియర్ కదండి. ఓకే, అదర్ మెథడ్ లో మనం డిస్కస్ చేయమంటున్నారు, చేద్దాం ఒకసారి. ఇదైతే క్లియర్ కదా. అనదర్ మెథడ్ అంటే మనకు చూడండి ఎల్సిఎం మెథడ్ అనమాట ఇది. 20, 30, 60కి ఎల్సిఎం ఎంత వస్తుందండి?
60 అవుతుంది, రైట్. మనకి ఏవైనా కానీ 3 నెంబర్స్ కానీ 4 నెంబర్స్ కానీ 2 నెంబర్స్ కానీ మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఇచ్చిన నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని రిమైనింగ్ నెంబర్స్ కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ హైయెస్ట్ నెంబర్ ని రిమైనింగ్ నెంబర్స్ కంప్లీట్ గా డివిజిబుల్ చేశాయి అనుకోండి, అదే మనకు ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, అదే నెంబరే మనకు ఈ ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 60 అనేది హైయెస్ట్ నెంబర్. ఈ 60ని 30 అనేది కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తుంది, 32 6. ఈ 60ని 20 అనేది కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తుంది, 23 60. సో రిమైనింగ్ నెంబర్స్ హైయెస్ట్ నెంబర్ ని కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తున్నాయి కాబట్టి మన ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఓకేనా, సో మనకు 3 నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఎక్స్ అనేది 20, వై అనేది 30, జెడ్ అనేది 60. సపోజ్ మనకు 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అనుకోండి. ఓకేనా, 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అనుకోండి, లేకపోతే 60 యాపిల్స్ అనుకోండి. ఓకేనా, 60 యాపిల్స్ ఉన్నాయనుకోండి. సో ఎక్స్ అనే వ్యక్తి ఈ 60 యాపిల్స్ ని చూడండి, 60 యాపిల్స్ ఉన్నాయి. 60 యాపిల్స్ ని ఎక్స్ అనే వ్యక్తి 20 రోజులలో తినగలుగుతున్నాడు. ఓకేనా, 20 రోజుల్లో తినగలుగుతున్నాడు. వై అనే వ్యక్తి 30 రోజుల్లో తినగలుగుతున్నాడు. జెడ్ అనే వ్యక్తి 60 రోజుల్లో తినగలుగుతున్నాడు. అయితే ఈ 60 యాపిల్ ని ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజులో ఎన్ని తినగలడు? మొత్తం యాపిల్స్ ని 20 రోజుల్లో తింటే ఒక రోజులో ఎన్ని తినగలడండి? 3, 23 6. 60 యాపిల్స్ ని వై అనే వ్యక్తి 30 డేస్ లో తినగలుగుతున్నాడు. ఒక రోజులో ఎన్ని తినగలడు? 2. 60 యాపిల్స్ ని జెడ్ అనే వ్యక్తి 60 డేస్ లో తినగలుగుతున్నాడు. ఒక రోజు ఎన్ని యాపిల్స్ తినగలడు? 1. ఓకేనా, 1. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం బై ఎక్స్ యొక్క ఒక రోజు వరకు ప్లస్ వై యొక్క ఒక రోజు వరకు ప్లస్ జెడ్ యొక్క ఒక రోజు వరకు అనమాట. సో ఎల్సిఎం ఎంత? 60 డివైడెడ్ బై ఎక్స్ యొక్క ఒక రోజు వరకు, వై యొక్క ఒక రోజు వరకు ప్లస్ జెడ్ యొక్క ఒక రోజు వరకు. సో 60 డివైడెడ్ బై 3 2 ప్లస్ 5, 5 ప్లస్ 1 6. సో 60 అనేది 6 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 10 టైమ్స్. 6 10 60 కదా, 6 10 60. సో ఎక్స్ వై జెడ్ అంటే ఏ కమా బి కమా సి ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పనిని 10 రోజులలో కంప్లీట్ చేయగలరు. ఓకేనా, 10 రోజులలో పూర్తి చేయగలరు. ఓకే, ఎల్సిఎం మెథడ్ లో 20 రాదండి. 20 ఎట్లా వస్తుంది? ఇక్కడ చేసా కదా నేను, చూడండి మీరు. ఎల్సిఎం మెథడ్ లో మీకు 20 ఎలా వస్తుంది? 10 వస్తుంది. సో చెక్ చేసుకోండి, మీరు చేసిన ఆన్సర్ కి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ కి చెక్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తారో మీకే అర్థమవుతుంది. ఓకే, ఎల్సిఎం మెథడ్ లో 20 రాదు. ఎల్సిఎం మెథడ్ లో 20 వచ్చిందనే వాళ్ళు ఒకసారి చెప్పండి, 10 వస్తుంది. చెక్ చేసుకున్నారా లేదా? చేస్తారు నో, లేట్ చేయొద్దు, టైం అయిపోతుంది నాకు. ఓకే, నోబడీ విల్ రిప్లై. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 ఇంటూ ఎల్సిఎం కాదండి, అది టైమ్ అండ్ డిస్టెన్స్ లో. దీంట్లో కూడా అలాగే చేస్తారా మీరు? అలా చేయొద్దు. 3 ఇంటూ ఎల్సిఎం అంటే అది మీరు స్పీడ్స్ ఇచ్చినప్పుడు చెప్పాను నేను. టైమ్ అండ్ వర్క్ మనం ఇప్పుడు చేసింది. ఇది వచ్చేసి మనకు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం అండి, టైమ్ అండ్ డిస్టెన్స్ కాదు ఇది. ఓకే, టైమ్ అండ్ వర్క్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 200% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 800, if 200% if 200% of a number is if 200% of a number is 800, okay na, 800, then what will be 0.5% of 0.5% of that number, 0.5% of that number. Okay, so change. Very simple question. Okay, if 200% of a number is 800, then what will be the 0.5% of that number? 200% నంబర్ వచ్చే 200%కి నంబర్ వచ్చేసి 800 అంట. అయితే 0.5%కి ఎంత వస్తుంది? సో సింపుల్ గా చూడండి, జస్ట్ వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అండ్ పేపర్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మనం పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 200%కి, ఓకేనా, 200%కి 800 అయితే సో 100%కి ఎంత అవుతుందండి? 200%కి 800 అయితే 100%కి ఎంత అవుతుంది? దాంట్లో సగం కదా, 400 అవుతుంది. 100%కి 400 అవుతే 50%కి ఎంత అవుతుందండి? 200 కదా, 200 అవుతుంది. ఓకేనా, 200 అవుతుంది. లేకపోతే ఇది తీసేయండి. ఓకేనా, ఇది తీసేయండి. 100%కి 400 అవుతే 10%కి ఎంత అవుతుందండి? 10%కి ఎంత అవుతుంది? 40 అవుతుంది. 10%కి 40 అవుతే 1%కి ఎంత అవుతుందండి? 4 అవుతుంది.
1% కి 4 అవుతే 0.5% కి ఎంత అవుతుందండి? 1% లో సగమే కదా 0.5 అనేది. సో 1% కి 4 అయితే 0.5% కి ఎంత? 2. సో అవర్ ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఓకే, 2 అవుతుంది. సో నోట్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో టైం అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, క్లియర్ కదా? మనకు పర్సంటేజెస్ లో డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పాను. ఓకేనా? పర్సంటేజెస్ లో డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను ఏ విధంగా చేయాలనేది. సో నేను మళ్ళీ వెరీ బిగినింగ్ నుంచి చెప్తాను కాబట్టి పర్సంటేజెస్ దగ్గర క్లియర్ గా వినండి. పర్సంటేజెస్ టాపిక్ వస్తే రిమైనింగ్ టాపిక్స్ అన్ని పర్సంటేజ్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ డిపాజిట్స్ 10th one, a person deposits 5,000 rupees. Okay, 5,000 rupees in a bank account. Okay, in a bank account, which pays చేయండి, which pays 6% simple interest per annum per year. 6% simple interest per year. Then find the value of his deposit. Find the value of his deposit okay now, find the value of his deposit after 4 years. So చూడండి, a person deposits 5,000 rupees in a bank account which pays 6% simple interest per year. Then find the value of his deposit after 4 years. అంటే ఒక అతను బ్యాంక్ లో 5,000 డిపాజిట్ చేశాడంట, 5,000 బ్యాంక్ లో వేసుకున్నాడంట, సంవత్సరానికి 6% వడ్డీ రేట్తో. ఓకేనా? అయితే 4 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ మొత్తం మనకు ఎంత వస్తుంది అతనికి? ఓకేనా? మొత్తం ఎంత వస్తుంది, మొత్తం అడిగాడు అతను. ఓకేనా? చూడండి, మొత్తం అని ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకోవద్దు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హిస్ డిపాజిట్ ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత మనకు టోటల్ గా వచ్చేది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో చేయండి. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లేదండి. ఓకేనా? బారు వడ్డీ అనే టాపిక్ లేదనమాట ఇది. ఓకేనా? బారు వడ్డీ అనే టాపిక్ లేదు. సో మనం బారు వడ్డీని సాధారణ వడ్డీ అయినా పిలిచొచ్చు, బారు వడ్డీ అయినా పిలిచొచ్చు, సరళ వడ్డీ అయినా పిలుచుకోవచ్చు. ఓకేనా? 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. చేయండి. సో చేశారా? ఎంత వచ్చింది? 3 into LCM అనేది అసలు మనము టైమ్ అండ్ వర్క్ లో మనము రాదండి. ఆ ఫార్ములా టైమ్ అండ్ వర్క్ లో రాదు అసలు. మీరు లెసన్స్ విన్నారా అసలు? కేవలం మనకు 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే, 3 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు మనం ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? 3 స్పీడ్స్ ఇచ్చి మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కున్నప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, మనం ఎల్సిఎం మెథడ్ లో ఆ ఫార్ములా చేస్తాం. జనరల్ మెథడ్ లో ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? 3 into XYZ by XY into YZ, XY plus YZ plus ZX. ఈ విధంగా మనము దేంట్లో టైమ్ అండ్ డిస్టెన్స్ లో యూజ్ చేస్తాం. 3 into XYZ by X into Y plus Y into Z plus Z into X అని. ఓకేనా? అది టైమ్ అండ్ వర్క్ లో వర్కౌట్ అవ్వదు అసలు, ఆ ఫార్ములానే లేదు టైమ్ అండ్ వర్క్ లో. ఓకే, సో నేను కావాలంటే మళ్ళీ నేను బిగినింగ్ నుంచి డిస్కస్ చేస్తాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, అప్పుడు క్లియర్ గా వినండి. ఓకే, చూడండి, డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు ఇక్కడ. 6,200 అని కొందరు, 19,400 అని కొందరు, ఈ విధంగా ఇస్తున్నారు. సో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒకసారి చూద్దాం ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు క్లియర్ గా. 5,000 ప్లస్ కూడా కొందరు ఇచ్చారు, 5,000 ప్లస్ కూడా కొందరు ఇచ్చారు, 5,300 అని. సో చూడండి, ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు వాట్ ఈస్ ద గివెన్ డేటా అండ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనేది నీట్ గా నోట్ చేసుకుంటే మీకు గివెన్ డేటా ఏముంది, ఈ డేటాకి సంబంధించి ఏ ఫార్ములా మనం ఫామ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఏ పర్సన్ డిపాజిట్స్ 5,000 రూపీస్. మనం డిపాజిట్ చేసినా డ్రా చేసినా దాన్ని ఏమంటాము?
సో ఒక అతనికి ఇప్పుడు అప్పు ఇచ్చినా లేకపోతే తీసుకున్నా దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? పి ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్, రైట్? 5,000 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 6%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 6%. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకు? 4 years. ఓకేనా? 4 years. అతను ఏం కనుక్కోమన్నాడు ఇప్పుడు? 4 సంవత్సరాలకు ఎంత అవుతుంది అన్నాడు. సో 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే వడ్డీతో సహా ఇవ్వాలి కదా బ్యాంక్ అతను. 4 సంవత్సరాలు మనం డిపాజిట్ చేసినప్పుడు మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు విత్ ఇంట్రెస్ట్ తో పాటు ఇస్తాడు కదా. కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం మనం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ అవర్ ఫార్ములా? మనకు డేటా వచ్చేసి ప్రాబ్లంలో అసలు ఇచ్చి వడ్డీ రేట్ ఇచ్చి కాలం ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? PTR/100. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? వడ్డీ కనుక్కోవడానికి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి PTR/100. ఓకేనా? PTR/100. సో వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ అమౌంట్? 5,000 రూపీస్ ఇంటూ 5,000 ఇంటూ టైం పీరియడ్ 4 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 డివైడెడ్ బై 100. ఓకే? సో 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. సో ఎంత వచ్చిందండి? 50 ఇంటూ 6 4 24. సో ఎంత అవుతుంది? 24 0 0. 24 5 120. ఓకేనా? సో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు వడ్డీ వచ్చేసి 1,200 రూపాయలండి. సో మనకి ఏం కావాలి ఇప్పుడు? అమౌంట్ మొత్తం కావాలి. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు, మొత్తం అంటే ఏమొస్తుంది మనకు? అసలు ప్లస్ వడ్డీ. మనం ఎంతైతే ఫస్ట్ మనం డిపాజిట్ చేసామో అది ప్లస్ 4 సంవత్సరాలకు కలిపి ఎంతైతే వడ్డీ అయిందో అది, ఆ రెండు కలిపితేనే మనకు మొత్తం అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది? P ప్లస్ I ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? మనం ఎంత డిపాజిట్ చేసాం? 5,000 ప్లస్ మనకు 4 సంవత్సరాలకు గాను ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1,200 రూపీస్. ఓకేనా? 1,200 రూపీస్. సో మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు? అసలు ప్లస్ వడ్డీ ఎంత? అసలు 5,000, వడ్డీ 1,200. ఎంత అవుతుందండి? 6,200 అవుతుంది. ఓకేనా? సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6,200 రూపీస్ ఓన్లీ. ఆఫ్టర్ 4 years అతనికి ఎంత వస్తుందంటే 6,200 రూపాయలు వస్తుందండి. ఓకేనా? 6,200 రూపాయలు వస్తుంది. ఓకేనా? ఇది మనకు తెలంగాణలో ఇచ్చినటువంటి పేపర్. ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి తెలంగాణ నుంచి బేసిక్ అర్థమెటిక్ నుంచి ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం బాడ్మాస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం వెరీ బిగినింగ్ నుంచి. ఓకేనా? బాడ్మాస్ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక పేపర్, అస్సాం పేపర్, గుజరాత్ పేపర్, ఏదో ఒక పేపర్ తీసుకొని డిస్కస్ చేస్తున్నాం. ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత ఒక ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? పర్ ఇయర్ ఏం లేదండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ పర్ ఇయర్ ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్. ఓకే? సో వడ్డీ రేట్ వచ్చేసి 6%. ఇక్కడ ఏమన్నాడు? ఆఫ్టర్ 4 years అంటే టైం పీరియడ్ వచ్చేసి 4 years అన్నమాట. ఓకేనా? టైం పీరియడ్ వచ్చేసి 4 years. ఓకే? ఓకే అండి. ఈ రోజుతో అయితే క్లాస్ అయిపోయింది. మనకు తెలంగాణ పేపర్ కూడా బేసిక్ అర్థమెటిక్ మనకు 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం బేసిక్ అర్థమెటిక్ లో బాడ్మాస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే? హ్యావ్ ఎ నైస్ డే.